ప్రతి మహిళ ప్రగతి సాధించాలి, అందరూ బాగుండాలి అన్న లక్ష్యంతో వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఏర్పాటు చేయడమైందని సొసైటీ సీఈఓ మల్లాది నారాయణమూర్తి తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో రామ్నగర్ లయన్స్ క్లబ్లో వనితా వందనం పేరుతో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ద్వారా కొన్నేళ్లుగా అనేక రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అవసరమైన వారికి రుణాలు కూడా అందిస్తున్నామని చెప్పారు. వస్తున్న ఎన్నికల దృష్ట్యా తమ సొసైటీకి కొన్ని ప్రాజెక్టులు వచ్చాయని, అవసరమైన వారికి ఆ ప్రాజెక్టులో పనులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పట్నాన రూప, రావి నాగేశ్వరి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము మా ఫర్మ్తో వీ సపోర్ట్తో పనిచేస్తున్నాము. దీంట్లో ఈ ఆడవారికి స్వయం ఉపాధి మీద అనేక విధాలుగా శిక్షణ ఇస్తూ వాళ్ళ పురోగతికి ప్రోత్సహిస్తున్నాము. ఈ వీ సపోర్ట్ ద్వారా అనేక మంది ఉపాధి అవకాశాలను ఇస్తూ వాళ్ళకి చేతి వృత్తులతో పాటు అనేక అవకాశాలను మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి ఈ క్యాంపెయినింగ్ వర్క్లో మనం ఉపాధి ఇవ్వడం జరుగుతోంది. విశాఖపట్నంలో 300 మంది మెంబర్స్ మాతో ఉన్నారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే మనం మొదలు పెడతాము. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి లేడీ ఓటర్కి మెహందీ పెడుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. వాళ్ళ ఓటు హక్కు మీద, వాళ్ళ ఓటు హక్కుకున్న ప్రాధాన్యత వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం మా వీ సపోర్ట్ యొక్క లక్ష్యం. ప్రతి లేడీ ఓటర్ని ఈ ఎలక్షన్స్లో వాళ్ళని చైతన్యవంతులు చేయడమే మా ప్రాధాన్యత. గవర్నమెంట్ ఇది మా ప్రైవేట్ ఆర్గనైజేషను, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. మేమంటూ స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాము. దీనికి గాను ఫండ్స్ అనేది మేము వాళ్ళకి మొబిలైజ్ చేస్తాము. మేమంటూ స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాము. దీనికి గాను ఫండ్స్ అనేది మేము వాళ్ళకి మొబిలైజ్ చేస్తాము. అందరికీ ముందుగా వీ సపోర్ట్ తరపున హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యాక్చువల్లీ ముందుగా పెట్టుకుందాం అనుకున్నాము, బట్ కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయ్యింది. ఇంకా చాలా గ్రాండ్గా చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాము. అయితే వీ సపోర్ట్ అనేది కొన్నేళ్లుగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ మాతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటు అనేది సరైన పద్ధతిలో వాడుకోకపోతే మనమే ఎఫెక్ట్ అవుతాము. అందువల్ల ఏంటంటే మనం ఏదైతే ఒక ఓటు వేయాలి అనుకుంటున్నామో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి ప్రతి ఒక్కరిని, ఒక మహిళ వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, అంటే వాళ్ళ చుట్టాలు అందరూ ఉంటారు, చాలామంది సపోర్ట్ అనేది ఉంటుంది. ఒక మహిళని కనుక మనం మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మొత్తం ప్రపంచాన్నంతా, అంటే ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఆ విధంగా మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాము. సో దీనిలో మనకి ఏపీలో దాదాపుగా కొన్ని చోట్ల వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 6,000 నుంచి 7,000 మంది వరకు మాతో ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలంటే కొంతమంది చాలామందికి మిస్ అయ్యాము, బట్ ఇక్కడున్న తక్కువ మందితోనే మేము ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. బట్ ఉమెన్స్ డే అనేది, అంటే వీ సపోర్ట్ అనేది భవిష్యత్తులో అందరూ గుర్తుంచుకునేలా చేయాలి. మా మోటో, ఎవరికైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవ్వాలి అనేది మా మోటో. సో వీ సపోర్ట్ ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో దే షుడ్ విన్. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలతో